పింఛనుదారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం. ప్రియమైన పింఛనుదారులకు నమస్కారం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇకపై నెల 4000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3000 రూపాయలు పెంచి ఇక నుంచి 6000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛను లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాం. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఆ 3 నెలల పాటు మీరు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలు కూడా ఈ పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నాం. 3 నెలలకు పెంచిన 3000 రూపాయలు, జూలై నెల పింఛన్ 4000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ఇకపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతోంది. గడిచిన 3 నెలలకు పెంచిన పింఛను ఇస్తాను అన్న హామీని నెరవేర్చేందుకు మరో 1650 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. మీ శ్రేయస్సు కోసం ఆలోచించే మీ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 1వ తేదీన 4408 కోట్లను పింఛన్ రూపంలో మీకు అందిస్తోంది. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఇకపై మీ ఇంటి వద్దనే పంపిణీ చేయబడతాయి. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ, మీకు ఎప్పుడు మంచి చేయాలని చూసే ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ మీ నారా చంద్రబాబు నాయుడు. రఫీ నూరి ఛానల్ కోసం.